హాయ్ అండి. మంచిగా ఉంటే కష్టాలు తప్పవు అని చెప్పి ఈ కాలంలో అయితే చెడ్డదారులు చాలామంది అయితే ఎంచుకుంటున్నారండి. ముఖ్యంగా ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిన మాటే మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఏంట్రా అంటే, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి, ముళ్ళున్న చెట్టు దగ్గరికి కూడా ఎవరు వెళ్ళరండి. ఎప్పుడైతే ఒక పళ్ళు ఉంటాయో ఆ పళ్ళు కోసుకొని తినడానికి రాళ్ళు వేస్తూ ఉంటారనమాట. అలాగే ఎప్పుడైతే మంచితనంగా ఉంటుందో వాళ్ళకైతే ఎదురు దెబ్బలు పడుతూ ఉంటాయి. కాకపోతే పళ్ళున్న చెట్టుని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు అంటే, దానికి పులుగు పడితే మందు వేస్తారు, మళ్ళీ నాకు ఎరువులు వేస్తారు, కోసుకున్న తర్వాత కూడా అంతే జాగ్రత్తగా దాన్ని కాపు కాస్తారు, దానికి ఏమీ కాకుండా చూసుకుంటారు. అలా భగవంతుడు మంచి వాళ్ళను కూడా ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళకి ఏమీ కాకుండా ఖచ్చితంగా కాపాడుతాడండి. అదే చెడ్డ వాళ్ళకి మాత్రము ముళ్ళ చెట్టులాగా అది ఎదుగుతూ ఉంటుంది. ఎవరు దాని దగ్గరికి వెళ్ళరు, కానీ పెరిగే కొద్దీ ఎప్పుడో ఒకనాడు మచ్చికత్తెత్తుకు నరికి పారేస్తారండి. లేదంటే కెరోసిన్ పోసి అగ్గంటిచ్చేసి బూడిది పాలు చేస్తారు. అలాగే చెడ్డ వాళ్ళ పరిస్థితి కూడా 100% ఇలా అయిపోతుందండి. అది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే చిన్న చిన్న దెబ్బలు తగిలి మనకి దేవుని అండదండలుండి మనం గొప్ప వాళ్ళం అయ్యేది ఎలా ఉంది, అదే సుఖ సంతోషాలతో కొన్నాళ్ళ జీవితం అనుభవించి మళ్ళీ అష్ట కష్టాల పాలయ్యేది ఎలా ఉంది. మీరే ఆలోచన చేసుకోండా. దయచేసి మంచిగా బతకండా, మంచిగా జీవించండా. ఆ దేవుని కృపా కటాక్షాలు మీ వెంటే ఉంటాయి. జై హింద్, జై ఓం నమ శివాయ.